ఒకరోజు దైవ ప్రవక్త విశ్వప్రభువు నిర్దేశించిన పద్ధతి ప్రకారం కాబా ఆలయంలో ప్రార్థన నమాజ్ చేయసాగారు. ఖురేషీయులు ఈ పద్ధతి చూసి ముఖం చిట్లించుకున్నారు. చూడండి, మనం ఎంత చెప్పినా ఈ మహమ్మద్ చెప్పిన మాట వినట్లేదు. మరలా ఇక్కడికొచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అబుజహల్ అయితే భగ్గుమన్నాడు. చూడండి, ముహమ్మద్ మళ్ళీ ఇలా ప్రార్థన చేస్తూ నా కళ్ళ ముందు కనిపిస్తే అతని మెడపై నా కాలు పెట్టి తొక్కుతాని ప్రమాణం చేస్తున్నా. చూడు నా తడాకా ఏంటో. అనడం ఏమిటి? ఒక్క ఉదుటన ముందుకు పోయాడు. మరో 2 అడుగులు వేసి ఎందుకో ఠక్కున ఆగిపోయాడు. మరుక్షణం ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని వెనక్కి జరగసాగాడు. ఆ తరువాత రొప్పుతూ వెనక్కి తిరిగి సహచరుల దగ్గరికి వచ్చాడు. సహచరులు అతని వాలకం చూసి నిర్ఘాంతపోయారు. అబూజహల్, ఏమైంది? తిరిగొచ్చావా? పెద్ద పెద్ద కోతలు కోసావే. ముహమ్మద్ను కాలు పెట్టి తొక్కుతానన్నావు. చివరికి ఏమైంది? ఇలా తోక ముడుచుకొని వచ్చావు. చేసేవాణ్ణి. కానీ ముహమ్మద్కు నాకు మధ్య అకస్మాత్తుగా పెద్ద అగ్నిగుండం ఏర్పడింది. రెక్కలతో